పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికల గురించి 30వ తారీఖు లోపే నోటిఫికేషన్, దసరా లోపే నోటిఫికేషన్ వస్తుంది అని వార్తలు వస్తున్నాయి. మరి 52% రిజర్వేషన్లతోటే 42% రిజర్వేషన్లతోటే బీసీ రిజర్వేషన్లతోటే వెళ్ళనున్నారా ఎలక్షన్స్కి? అంటే గవర్నర్ నుంచి రాష్ట్రపతి నుంచి క్లియరెన్స్ రాలేదు కదా ఇంకా. అంటే ప్రధానంగా జీవో ద్వారా వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. అదే కాకుండా గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది, కేంద్ర హోంశాఖ దగ్గర పెండింగ్ ఉన్న పరిస్థితి, అదే కాకుండా రాష్ట్రపతి దగ్గర కూడా పెండింగ్ ఉన్నది. అదే కాకుండా దానికి సంబంధించిన ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు కాబట్టి ఈ లోపు అది కూడా వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించి పూర్తి స్థాయి ప్రక్రియ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగా రిజర్వేషన్ ప్రక్రియ కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రిజర్వేషన్ కావచ్చు, ఆ 50% సీలింగ్ నిబంధన ఏ విధంగా తొలగించాలి, అదే కాకుండా మండలాన్ని యూనిట్గా తీసుకున్నప్పుడు ఏ విధంగా బీసీ రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది, గ్రామం యూనిట్ ఏంది, మండలం ఏంది, జిల్లా యూనిట్ ఏంది, జెడ్పీటీసీలను కూడా జిల్లా యూనిట్గా, ఎంపీటీసీలు సర్పంచ్లను కూడా మండల యూనిట్గా తీసుకునే ప్రయత్నంలో భాగంగా వార్డు మెంబర్లేమో గ్రామ యూనిట్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా బీసీలకు సంబంధించి మండలం యూనిట్గా తీసుకున్నప్పుడు ప్రధానంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశ కూడా అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లు పెట్టాలని ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి పెట్టాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉంది. అలాగే